నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ సినిమా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా సమస్య వచ్చి మీద పడుతూ ఉండటంతో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో రేవంత్ సర్కార్ పడింది. కొండా సురేఖ ఎపిసోడ్ మర్చిపోక ముందే అల్లు అర్జున్ వ్యవహారం ముందుకు వచ్చింది. సినీ పరిశ్రమ ఒక్కతాటిపై నిలబడి ప్రభుత్వ తీరును ఎండగట్టే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సమస్య ఏదైనా సరే తమకు అనుకూలంగా ముగింపు పలకడంతో కూడా ప్రభుత్వం విఫలమవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో సినీ రంగానికి కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. భారతీయ సినిమాలో ఇప్పుడు టాలీవుడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగానికి దూరం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువును ఆక్రమించి కట్టారనే అభియోగంతో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చినప్పుడు రేవంత్ సర్కార్కు మంచి పేరే వచ్చింది. కానీ అదే నాగార్జునను ఆయన కొడుకు నాగచైతన్యను దూషిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. సురేఖ కామెంట్స్ మీద యావత్ సినీ రంగం స్పందించింది. సురేఖ తీరును తప్పుపట్టింది. ఈ విషయంలో సురేఖను వెనకేసుకురాలేక సినీ పరిశ్రమ పెద్దలను సమాధాన పరచలేక ప్రభుత్వం చాలా ఇబ్బంది పడింది. ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సురేఖకు మద్దతుగా నిలవలేదు. ఆ వివాదం చివరికి కోర్టు మెట్లెక్కింది. సురేఖ వివాదం ముగిసిపోకముందే అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం తెరమీదకొచ్చింది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు కారణమంటూ పోలీసులు హడావిడిగా అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఈ అరెస్టును కూడా యావత్ సినీ పరిశ్రమ ఖండించింది. పోలీసుల తీరును తప్పుపట్టింది. పోలీసులంటే ప్రభుత్వంలో భాగమే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా సినీ పెద్దలు విమర్శించినట్లే. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ప్రభుత్వ పెద్దగా బాధ్యత తీసుకోక తప్పలేదు. అల్లు అర్జున్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ పై రాజకీయ విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో అల్లు అర్జున్ కు పడ్డం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆయనపై చర్యలు తీసుకున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సినీ ప్రముఖులకు అండగా నిలిచి రేవంత్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే అయినప్పటికీ అల్లు అర్జున్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి జరగడం ఇక్కడ విశేషం. అల్లు అర్జున్ అరెస్టైన సందర్భంలో దిల్ రాజు పోలీస్ స్టేషన్ కు పోవడం కూడా చర్చనీయాంశమైంది. దిల్ రాజు ఇటీవలే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమయ్యారు. అంటే దిల్ రాజును కూడా ప్రభుత్వంలో భాగమే. అంటే ప్రభుత్వంలో ఉండి మరీ ఓ నిందితుడికి దిల్ రాజు అండగా ఉండడం కాంగ్రెస్ వర్గాలకు మింగుడు పడ్డం లేదు. మోహన్ బాబు కుటుంబంలో జరిగే రచ్చ శాంతి భద్రతల సమస్యకు దారితీసింది. మీడియాపై దాడి వరకు వెళ్ళింది. మోహన్ బాబుపై కూడా చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇది మరో చర్చకు దారితీసే అవకాశం ఉంది. కొండా సురేఖ నోరు పారేసుకుని ఉండాల్సింది కాదని, అల్లు అర్జున్ తొందరపడి అరెస్టు చేసి ఉండాల్సింది కాదని ఇప్పుడు తీరిగ్గా కాంగ్రెస్ నాయకులు పోస్టుమార్టం చేసుకుంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.